వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025 సీజన్లో ఒక చిచ్చర పిడుగు. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో అడుగుపెట్టి చరిత్రను తిరగరాసిన అద్భుత ప్రతిభావంతుడు. ఐపీఎల్లో అత్యంత చిన్న వయసున్న క్రికెటర్. ఏప్రిల్ 28న సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి చిన్న వయసున్న వ్యక్తిగా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 14 సంవత్సరాల 32 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. అతను ఐపీఎల్ చరిత్రలో రెండవ వేగవంతమైన సెంచరీని కూడా నమోదు చేశాడు. కేవలం 35 బంతుల్లోనే తన సెంచరీని సాధించాడు. అయితే ఎవరి విజయమైనా అంత సులువుగా రాదు. కష్టాలు, కన్నీళ్లు, కఠోర శ్రమతో తన కలను సాకారం చేసుకోవాల్సిందే. అలా అద్భుత ఇన్నింగ్స్తో స్టార్గా మారిపోయాడు వైభవ్. భయం లేదు అంటూ తన జర్నీ గురించి మాట్లాడిన తీరు అమోఘంగా నిలిచింది. వైభవ్ సక్సెస్ జర్నీ ఎలా సాగింది అనేది ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది. వైభవ్ తండ్రి త్యాగం, పట్టుదల. 14 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కొడుకు కోసం స్వయంగా గ్రౌండ్, 4 ఏళ్ల క్రితం పొలం అమ్మేశాడు వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ. తన కొడుకు క్రికెటర్ కావాలనే కలను నెరవేర్చడానికి 4 సంవత్సరాల క్రితం తన వ్యవసాయ భూమిని అమ్మేశాడు. 2011 మార్చి 27న బీహార్లోని తాజ్పూర్ అనే ఓ మారుమూల గ్రామంలో జన్మించాడు వైభవ్ సూర్యవంశీ. 4 ఏళ్ల వయసులోనే క్రికెట్ అంటే ఇష్టాన్ని, అతనిలోని ప్రతిభను తండ్రి, స్వయంగా క్రికెటర్ అయిన సంజీవ్ సూర్యవంశీ గుర్తించాడు. అంతే, తనకున్న కొద్దిపాటు స్థలంలోనే వైభవ్ కోసం ఒక చిన్న ఆట స్థలాన్ని ఏర్పాటు చేశాడు. స్వయంగా ఆయన చేతుల మీదుగా ఆ నేలను చదును చేసి కొడుకు కోసం చిన్న ప్లే గ్రౌండ్ తయారు చేసి ఇచ్చాడు. అదే అతని కెరియర్కు నాంది పలికింది. 9 ఏళ్లు నిండగానే సమస్తీపూర్ పట్టణంలోని క్రికెట్ అకాడమీలో చేర్పించాడు సంజీవ్. తండ్రి నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు కొడుకు. 2.5 ఏళ్ల శిక్షణ తర్వాత విజయ్ మర్చెంట్ ట్రోఫీ కోసం అండర్-16లో సత్తా చాటాడు వైభవ్. ఐపీఎల్ 2025 వేలం 2వ రోజున రాజస్థాన్ రాయల్స్ వైభవ్కు ₹1,10,00,000 వెచ్చించింది. ఈ ఎన్నిక అంత ఆషామాషిగా ఏం జరగలేదు. ఈ మెగా వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ నాగపూర్లో ఏర్పాటు చేసిన ట్రయల్స్ క్యాంపులో సత్తా చాటుకున్నాడు. చిచ్చర పిడుగు సిక్సర్ల టార్గెట్ అప్పుడే బయటపడింది. ఇప్పుడు చరిత్రలో అతి చిన్న వయసున్న ఆటగాడిగా తన పేరును లిఖించుకున్నాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేసి తొలి బాల్ 6 కొట్టి ఔరా అనిపించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ చరిత్రలో మొదటి బంతికి 6 కొట్టిన 10వ ఆటగాడిగా నిలిచాడు. అతని దూకుడును గమనిస్తే భవిష్యత్తులో మరిన్ని రికార్డులు కొట్టక మానడు అనిపిస్తుంది. అందుకే యావత్ క్రికెట్ అభిమానులు ఆల్ ది బెస్ట్ అంటూ అభినందిస్తున్నారు. నవంబర్ 2024లో రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో బీహార్ తరపున ఆడిన అతను 13 సంవత్సరాల 241 రోజుల వయసులో టీ20 క్రికెట్లోకి అడుగుపెట్టిన అతి చిన్న వయసున్న వ్యక్తిగా నిలిచాడు. డిసెంబర్ 2024లో అతను 13 సంవత్సరాల 269 రోజుల వయసులో మధ్యప్రదేశ్తో జరిగిన 2024-25 విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ తరపున లిస్ట్ ఏ క్రికెట్ ఆడిన అతి చిన్న వయసున్న వ్యక్తిగా భారత ఆటగాడిగా నిలిచాడు. 2023లో సూర్యవంశీ ఇండియా బి అండర్-19 జట్టు తరపున చతుర్ముఖ సిరీస్లో ఆడాడు. 6 ఇన్నింగ్స్లలో 2 అర్ధ సెంచరీలతో సహా 177 పరుగులు చేశాడు. ఇక సెప్టెంబర్ 2024లో అతను ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత అండర్-19 తరపున అరంగేట్రం చేశాడు. అతను అండర్-19 టెస్ట్ అరంగేట్రంలో 58 పంతుల్లో సెంచరీ చేశాడు. ఇది అండర్-19 అంతర్జాతీయ క్రికెట్లో రెండవ వేగవంతమైన సెంచరీ. 2024 ఏసీసీ అండర్-19 ఆసియా కప్లో సూర్యవంశీ యూఏఈ అండర్-19 జట్టుపై 46 పంతుల్లో 76 పరుగులు చేశాడు. ఆ తర్వాత సెమీఫైనల్లో శ్రీలంకపై 36 పంతుల్లో 67 పరుగులు చేశాడు. బీహార్లో జరిగిన అండర్-19 టోర్నమెంట్ అయిన రణ్దీప్ వర్మ టోర్నమెంట్లో 332 పరుగులతో అజయంగా నిలిచి చారిత్రాత్మక ఆట తీరు ప్రదర్శించడం ద్వారా వైభవ్ సూర్యవంశీ తన అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఈ ట్రిపుల్ సెంచరీ అతని ఆత్మవిశ్వాసాన్ని మరియు నైపుణ్యాన్ని ప్రతిబింబించింది. నవంబర్ 2024లో సూర్యవంశీ 13 సంవత్సరాల వయసులో రాజస్థాన్ రాయల్స్ ద్వారా ₹1,10,00,000 ఎంపికైనప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాంట్రాక్టుపై సంతకం చేసిన అతి చిన్న వయసున్న వ్యక్తిగా నిలిచాడు. 2025 ఏప్రిల్
19న సూర్యవంశీ 14 సంవత్సరాల 23 రోజుల వయసులో లక్నో సూపర్ జెట్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అతి చిన్న వయసున్న వ్యక్తిగా అరంగేట్రం చేశాడు. 2025 ఏప్రిల్ 28న సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి చిన్న వయసున్న వ్యక్తిగా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 14 సంవత్సరాల 32 రోజుల వయసులో కేవలం 35 బంతుల్లోనే తన సెంచరీని సాధించాడు. సూర్యవంశీ అధికారిక పుట్టినరోజుపై సందేహాలు తలెత్తాయి. దీంతో సూర్యవంశీ తన 14వ పుట్టినరోజు సెప్టెంబర్ 27, 2023న ఉంటుందని గతంలో పేర్కొన్నాడు. ఇది అతను తన అధికారిక వయసు కంటే దాదాపు 1.5 సంవత్సరాలు పెద్దవాడని సూచిస్తుంది.